నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వార్తాపత్రికల వార్తా విశ్లేషణకి స్వాగతం. ముందుగా మహాదినపత్రికలో ఏం ప్రచురించారో చూద్దాం. అల్లువారింట పెళ్లి సందడి బన్నీ గ్రాండ్ పార్టీ అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక మహాదినపత్రికలో మెయిన్గా చూస్తే పైరువీలు పనిచేయవు, మెరిట్ ఉన్న వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని చెప్పి, కాంగ్రెస్ పార్టీలో అందరి పనితీరు మీద నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పి మరి డీసీసీ అధ్యక్షుడు శిక్షణా కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తెలిపినట్టుగా కూడా ప్రచురించారు. ఇది పవన్ అంటే. పవన్ కళ్యాణ్ చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ 50 లక్షల విరాళంతో 90,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, వివిధ పథకాల ద్వారా గ్రామానికి 6 కోట్లకు పైగా నిధులు. మరి పవన్ కళ్యాణ్ మరి కొణిదెల గ్రామానికి మంచి పని చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్ అయితే మరి మనం చూడొచ్చు. మరి ఎదురులేని రేవంత్ అని చెప్పి ఆయన వీకెండ్ అనాలిసిస్ను కూడా ప్రచురించారు. ఇక ట్రంప్ సర్కార్కు రిఫండ్ గండం, 12 లక్షల కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే. రెఫరెండ్ కోసం కోర్టులో వేల కేసులు, 12 నుంచి 18 నెలల సమయం పట్టవచ్చునన్న న్యాయ నిపుణులు. ఇంకో 5 ఏళ్లు పడుతుందన్న ట్రంప్ అని కూడా ప్రచురించారు. ముందుగా చూద్దాం. ఇక ముందుగా చూసుకుంటే పైరువీలు పని చెయ్యవు, మెరిట్ ఉన్న వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ పార్టీలో అందరి పనితీరు మీద నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, కష్టం శ్రమ ఎప్పటికీ వృధాగా పోదని, డీసీసీ ఎంతో విలువైనదని దుర్వినియోగం చేయవద్దని, నేను కూడా పార్టీలో వ్యతిరేకత ఎదుర్కొన్నా అని డీసీసీ అధ్యక్షుడు శిక్షణా కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీలో అందరి పనితీరు మీద నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, మెరిట్ ఉన్న వారికి పార్టీలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. డీసీసీ పదవి ఎంతో విలువైనదని, వచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకోవద్దని సూచించారు. వికారాబాద్లో జరుగుతున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణా తరగతుల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి, వారసత్వంగా అవకాశాలు ఎవరికీ రావని, మనం చేసిన కష్టం శ్రమ ఎప్పటికీ వృధా పోరాదన్నారు. శిక్షణను శిక్షగా భావించవద్దన్నారు. డీసీసీలుగా పార్టీ మిమ్మల్ని ఎన్నుకున్నది కాబట్టే ఈ జిల్లాలపై మాదే ఆధిపత్యం, మేమే అధిపతులమని ఎవరైనా భావిస్తే అది మీరు చేసే మొదటి తప్పిదం అవుతుందన్నారు. డీసీసీ పోస్ట్ అనేది అధికారం కాదని, అది కుటుంబ పెద్దలాంటి బాధ్యత అన్నారు. పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారు ఉంటారన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో కొత్త ఏం కాదని, మహాత్మా గాంధీ నాటి నుండే కొనసాగుతుందని, దీన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అంతే తప్ప మనల్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి అలాంటి వారిని పార్టీ నుంచి బయటకు తరిమేయాలని చూస్తే మీరు పార్టీకి కీడు చేసిన వారు అవుతారన్నారు. నేను వ్యతిరేకత ఎదుర్కొన్నానని కూడా మరి చెప్పు రావడం అయితే జరిగింది. మరి కానీ నేతలందరికీ వెళ్ళాలని కలిశాను. మీకంటే వయసులో అనుభవంలో చిన్నవాడినే కావచ్చు, కానీ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. నాకు సహకరించాలని ఆలోచన వారికి చెప్పి అందరినీ ఒప్పించాను. అందరూ సమిష్టిగా కృషి చేయడంతో పార్టీ ఓటింగ్ 2.5% నుంచి 40% చేరిందన్నారు. డీసీసీ అధ్యక్షులుగా బాగా పనిచేసిన వారికి ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చామని, ఎమ్మెల్యే టికెట్లు పొందిన వారికి ఎమ్మెల్సీగా ఇచ్చామన్నారు. పార్టీ కోసం కృషి చేసిన మరో 60 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చామన్నారు. ఈ కార్యంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల, ఇన్ఛార్జి సచిన్ సావంత్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు అయితే పాల్గొన్నారు. అందరూ కూడా కష్టపడాలి, కానీ డీసీసీ అనేది ఒక బాధ్యత. దాన్ని ఒక కుటుంబ పెద్దలాగా ఉండి అందరినీ కలుపుకుపోవాలి. పార్టీలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉంటాయి, వీటిలన్నింటినీ కూడా గౌరవించి అందరినీ కలుపుకుపోవాల్సిన బాధ్యతగా ఉండాలి. అంతేగాని ఎవరో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేయకూడదు మరి అని చెప్పి హితవు పలకటం అయితే జరిగింది. రేవంత్ రెడ్డి అయితే మాట్లాడారు. ఇక అదేవిధంగా ఇది పవన్ అంటే. పవన్ కళ్యాణ్ చొరవతో కొణిదెల గ్రామానికి మహర్దశ పట్టింది. 50 లక్షల విరాళంతో 90,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం, వివిధ పథకాల ద్వారా గ్రామానికి 6 కోట్లకు పైగా ఇచ్చారు. డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో కొణిదెల గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామాభివృద్ధికి నడుం బిగించిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విరాళంతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేయించారు. ఇక ఆయన అందించిన 50 లక్షలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ ద్వారా గ్రామస్తులు దశాబ్దాల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. 2019 ఎన్నికల ప్రచార సమయంలో తన ఇంటి పేరుతో ఉన్న కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం గత ఏడాది నియోజకవర్గ పర్యటనలో 50 లక్షల విరాళం అందజేశారు. గ్రామస్తుల ప్రధాన సమస్య అయిన తాగునీటి ఎద్దడిని అధికారులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆ నిధులతో 90,000 లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మించాలని సూచించారు. ఈ ట్యాంక్ ద్వారా గ్రామంలోని సుమారుగా 2,000 మందికి రక్షిత తాగునీరు అందనుంది. వేసవికి ముందుగానే నిర్మాణం పూర్తి కావడం పట్ల పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించినట్లుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ ట్యాంకుతో పాటు ప్రభుత్వ పథకాల ద్వారా సుమారుగా 6 కోట్లకు పైగా నిధులు గ్రామానికి మళ్లించారు. పల్లె పండుగ 1.0 కింద మరి 20 లక్షల
3 అంతర్గత రహదారులు పూర్తి కాగా పల్లె పండుగ 2.0 45 లక్షలతో 7 సీసీ రోడ్ల పనులు పురోగతి ఉన్నాయి. గ్రామీణ రహదారి అభివృద్ధి సబ్ క్లీన్ కింద కొణిదెల జిల్లా పరిషత్ స్కూల్ నుంచి లక్ష్మీపురం వరకు 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి 4 కోట్లు, ఆర్ఎండ్బి రోడ్డు నుంచి గ్రామానికి రహదారి పునరుద్ధీకరణకు 45 లక్షలు మంజూరు చేయించారు. గోకులాలు 19 ఏళ్ళు ఇలా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకుంటారని ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటూ తన సొంత డబ్బులు ఒక 50 లక్షలు ఇవ్వటమే కాకుండా మరి ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన నిధుల్ని మరి అక్కడ కావాల్సిన త్రాగునీరు కానీ మరి రోడ్లు వసతి కానీ సంబంధించి మరి జిల్లా పరిషత్ పాఠశాలకు సంబంధించి మరి అక్కడి నుంచి కావాల్సిన రోడ్డు బీటీ రోడ్డుకి కానీ అన్ని సదుపాయాలను ఒక్కొక్కటిగా సమకూరుస్తూ వచ్చారు. అదేవిధంగా మరి వేసవి కంటే ముందే ఈ వాటర్ ట్యాంక్ని కంప్లీట్ చేయడంతో మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి అధికారులను అభినందించడం అయితే జరిగింది. ఏదైనా ఒక రాజు అనేవాడు ఏ రకంగా ఉండాలి, ప్రజల్ని ఎంత బాగా చూసుకోవాలి, ఎంత బాగా మరి పాలనను అందించాలి, మనసుతో స్పందించేవాడే నిజమైన నాయకుడు అని మరొక్కసారి పవన్ కళ్యాణ్ రుజువు చేశారు అని మనం చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఎదురులేని రేవంత్ వీకెండ్ అనాలిసిస్ మరి కంది రామచంద్రారెడ్డి రాశారు. మరి మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయాలతో కాంగ్రెస్ ప్రత్యర్థి బీఆర్ఎస్ బీజేపీలకు ఊహించని మరి షాక్ ఇచ్చింది. పట్టణాల్లో కాంగ్రెస్ దూసుకుపోతూ ఆధిపత్యాన్ని కట్టిపడేస్తుగా ఎన్నికల వ్యూహాల్లో రేవంత్ రెడ్డి చూపిస్తున్న చాణక్యం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పట్టుదలతో వ్యవహరిస్తారని, మంత్రులు ఇంత కసిగా జట్టుగా పనిచేస్తారని ప్రత్యర్థులు అయితే ఊహించలేదు. సందర్భం వస్తే కాంగ్రెస్ కేడర్ అంతా ఏకమై ఎలా పనిచేస్తుందో మున్సిపల్ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయి. టీం తెలంగాణ పనితీరుపై కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ మంచి సంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. జూన్లో పెండింగ్లో ఉన్న పరిషత్, గ్రేటర్ హైదరాబాద్ ఇతర కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లుగా కనబడుతుంది. ఇదే సమయంలో వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ బలం క్షీణిస్తున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. మరి మూసీ ప్రక్షాళన, గాంధీ సరోవర్ ప్రాజెక్టు హైదరాబాద్ నగరాల్లో గేమ్ చేంజర్ అవుతుందన్న చర్చ జరుగుతుంది. జిహెచ్ఎంసీ విభజనపై సీఎం పక్కా లెక్కలతో ముందు చూపులతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణ బాటలో ఏపీ కూడా పయనిస్తుంది. ఏపీలో స్థానిక ఎన్నికల నగర అత్యంత త్వరలోనే మోగనుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దీని గురించి మరింత కూలంకషంగా చూద్దాం. ఇక తెలంగాణ రాజకీయాల్లో తాజా మున్సిపల్ ఎన్నికలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయని, ఓటరు మూడు మారుతుందని, నాయకత్వం ప్రభావం చూపుతుందని, వ్యూహం విజయం సాధిస్తుందని. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కేవలం స్థానిక ఫలితాలు కావు, రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే విధంగా మరి ఉన్న ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచాయి. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ బీజేపీలకు బలమైన స్థావరాలు ఉన్నాయని భావించినప్పటికీ ఫలితాలు మాత్రం విభిన్న చిత్రాన్ని చూపించాయి. ఓటరు ప్రగతిని కోరుకుంటున్నాడు, వాగ్దానాలను కాదు. ఈ భావన ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిఫలించింది. రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహంతో చూపించిన చాణక్యం చర్చనీయాంశమైంది. అభ్యర్థుల ఎంపికలో స్థానిక సమీకరణాలు, కుల వర్గ సమతుల్యత, యువతకు అవకాశాలు ఇవన్నీ సమన్వయంతో అమూల్యమయ్యాయి. ముఖ్యమంత్రి తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్ల అజెండా అధికారికంగా అమలు చేయడానికి మరి మించి అమలైపోయింది. టీం తెలంగాణ సమన్వయం కలిసికట్టుగా మరి కార్యాచరణ. ఒక రకంగా రిజర్వేషన్లు మరి చట్టబద్ధంగా కుదరపోయినప్పటికీ కూడా కానీ పార్టీ ప్రకారంగా వాళ్ళు ఏదైతే బీసీలకు అన్నారో ఆ బీసీలకి తగిన న్యాయం చూపి తన ఒక టార్చ్ బేరర్ లాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తీసుకున్న నిర్ణయంతో బీసీలు అందరిలో కూడా ఒక కదలిక వచ్చింది. బీసీలందరూ మరి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని మనమైతే చెప్పొచ్చు. కాబట్టి ఇంతటి అపూర్వ విజయం అయితే లభించిందని మనం అనుకోవచ్చు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గంతో కలిసి ఒక జట్టుగా పనిచేసిన తీరు ఈ విజయానికి ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అదేంటో ఒకప్పుడు కాంగ్రెస్లో మరి ఎంత వాక్ స్వాతంత్రం ఉండేదో మనందరికీ తెలుసు. ఎవరి భావాలను వాళ్ళు వ్యక్తీకరించే వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా రాష్ట్రాల్లో అలానే ఉన్నది పరిస్థితి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తనదైన శైలిలో అందరినీ కలుపుకుపోతూ ముందుకెళ్తున్న తీరైతే నా భూతో నా భవిష్యత్ అనాలి. మరి కాబట్టే ఈ రోజున తెలంగాణలో ఇంత మంచి పొజిషన్లో ఉంది. మనం పక్కనే ఉన్న బీజేపీని చూడొచ్చు. బీజేపీ అంటే ఒక స్థిరత కలిగిన అభిప్రాయం అందరికీ వస్తుంది. కానీ తెలంగాణ బీజేపీలో పరిస్థితి ఏ రకంగా ఉందో చూడొచ్చు. ఈటెల రాజేందర్ ఒకటి అంటారు, బండి సంజయ్ ఒకటి అంటారు, రాజాసింగ్ని బయటికి నూకారు. ఎట్టా చూసుకున్నా కూడా బీజేపీ చాలా దారుణంగా ఉంది. కానీ కాంగ్రెస్ పరిస్థితి అలా లేదు. వన్ మ్యాన్, ఒక్క వ్యక్తి కారణంగా, ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక వీళ్ళందరినూ కలుపుకొని వాళ్ళల్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా తను వాళ్ళకంటే ఎక్స్పీరియన్స్లో చిన్నవాడిని అయినప్పటికీ కూడా దాన్ని చెప్తూనే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, మనం కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తీసుకొచ్చి వేరే వాళ్ళు వేరే మాటలు మాట్లాడనివ్వకుండా పార్టీని ప్రజల్లో చులకన కానివ్వకుండా చూసిన పద్ధతి ఉందో చూసారా. వాహ్,
ఇది కదా రేవంత్, ఇది కదా రేవంత్ మార్క్ అంటే అని ప్రజలు ముక్కున వేలేసుకున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. పెద్ద పెద్దవాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రకరకాలుగా ఎంతమంది ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో తన మార్క్ రాజకీయంతో, తన మార్క్ వ్యూహాలతో ముందుకు వెళుతూ అప్రతిహాస విజయాల్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారు. అందరూ కూడా ఒక కలిసికట్టుగా చేయటం అనే దాన్ని కూడా మనం అభినందించాలి, ఒక కార్యాచరణ అని. అలాగే అన్ని రాజకీయ వర్గాల్లోనూ బీఆర్ఎస్ బీజేపీల బలం క్షీణత కూడా ఒక రకంగా లాభించిందని కూడా, మరి వరుస ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఆశించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఓటు శాతం తగ్గుదల ఆ పార్టీలకు ఆందోళనకర అంశం. బీఆర్ఎస్కు అధికారిక వ్యతిరేకత, బీజేపీ స్థానిక స్థాయిలో బలహీన నిర్మాణం ఇవి కాంగ్రెస్కు అనుకూల పరిస్థితులను సృష్టించాయని కూడా కంది శ్రీనివాసరెడ్డి తన వీకెండ్ అనాలిసిస్లో మరి తెలియజేయడం జరిగింది, రాయడం జరిగింది. ఇక తెలంగాణ బాటలోనే ఏపీ, మరి తెలంగాణలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను చూసి మరి ఒక స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణను తీసుకుని ఏపీ కూడా ముందుకు వెళుతుంది. మరి స్థానిక ఎన్నికలను కూడా నగారా ఏపీలో కూడా మోగనుంది. తెలంగాణ స్థానిక ఎన్నికలు జోష్ కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక ఎన్నికల నగారా మోగబోతున్న సంకేతాలు ఉన్నాయి. తెలంగాణలో అమలవుతున్న వ్యూహాలను ఏపీ రాజకీయ పార్టీలు గమనిస్తున్నాయి. ఏపీ సర్కార్ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అధ్యయనానికి ఓ డెడికేటెడ్ కమిటీని వేసింది. తెలంగాణ తరహా రిజర్వేషన్ల సమస్యలను పరిష్కరించుకుంటూ ఏపీ సర్కారు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. చంద్రబాబు పాలనపై ఉన్న పట్టు రీత్యా స్థానిక ఎన్నికల విషయంలోనూ సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. త్వరిత నిర్ణయాలు ఎన్నికల ప్రకటన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు వేగవంతమైన నిర్ణయాలు రేవంత్ శైలి కాగా, తెలంగాణలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ఫటాఫట్ జరిపించేశారు. ఇప్పుడు ముందున్న సవాళ్లు పరిషత్, గ్రేటర్ ఎన్నికలు, ఇవి కూడా సమ్మర్లో కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. రేవంత్ రెడ్డి రాజకీయాల్లో దూకుడుగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అయితే ఇది కేవలం ఆరంభమేనా, లేక దీర్ఘకాలిక ఆధిపత్యానికి బాటేనా అడుగా అన్నది రాబోయే గ్రేటర్ హైదరాబాద్ అలాగే పరిషత్ ఎన్నికలు చూపుతాయని కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ ఎన్నికల విజయాల్లో కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీలను బీఆర్ఎస్ బీజేపీలకు ఊహించని షాక్నిచ్చిందని, పట్టణాల్లో కాంగ్రెస్ దూసుకుపోతూ ఆధిపత్యాన్ని చాటగా ఎన్నికల వ్యూహాల్లో సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్న చాణక్యం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత పట్టుదలతో వ్యవహరిస్తారని, మంత్రులు ఎంత కలిసికట్టుగా వ్యవహరిస్తారని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. ఇది మరొకసారి రుజువైందని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చాయని, పట్టణ ఓటరు మూడ్ మారుతుంది, నాయకత్వ ప్రభావం చూపుతుంది, వ్యూహం విజయం సాధిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు కేవలం స్థానిక ఫలితాలు కాదు, అవి రాష్ట్ర రాజకీయ దిశను మార్చేశాయి అని చెప్పి కూడా ప్రచురించారు. ఇక అభివృద్ధి అనే ఆయుధంతోనే రాజకీయ యుద్ధం గెలవాలని సీఎం పట్టుదలగా ఉన్నట్లుగా కనబడుతుంది. మూసీ ప్రక్షాళన తన మార్కు చూపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని, వరుస విజయాల్లో బీజేపీ ఆశించిన, బీఆర్ఎస్ సాధించిన ఫలితాలు రాలేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో ఓటు శాతం తగ్గుదల ఆ పార్టీలకు తీవ్ర ఆందోళనకరంగా ఉందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా కంది శ్రీనివాసరెడ్డి మరి తన వీకెండ్ అనాలిసిస్లో ప్రచురించింది అయితే మనమైతే చూసాం. ఇక అదేవిధంగా ఏఐ ఇంపాక్ట్ సదస్సు సక్సెస్ తీర్మానంపై 86 దేశాల సంతకాలు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అని చెప్పారని అక్కడ ఉన్నారని కూడా ప్రచురించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు విజయవంతమైంది. ప్రపంచ దేశాల నుంచి బలమైన మద్దతు లభించిందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. సదస్సు తీర్మానంపై 86 దేశాలతో పాటు 2 అంతర్జాతీయ సంస్థలు సంతకం చేసినట్టుగా తెలిపారు. అమెరికా, బ్రిటన్, కెనడా, చైనా, డెన్మార్క్, జర్మనీ తదితర దేశాలు సంతకం చేసిన వాటితో ఉన్నాయి అని చెప్పి మరి చెప్పారు. ఇది ఒక రకంగా భారత్కు మరి ఒక భారత్ యొక్క స్థాయిని పెంచిన తీరుగా మనమైతే గమనించవచ్చు. భారత్, బ్రెజిల్ కలిస్తే గ్లోబల్ సౌత్ మరింత బలోపేతమవుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారని కూడా ప్రచురించారు. ఇక షబ్బీర్ అలీ, రమణారెడ్డి మధ్య సవాళ్లు, కామారెడ్డిలో ఉద్రిక్తత, జస్ట్ ఇదే ట్రైలర్. షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే కాటిపల్లి వార్నింగ్ అయితే ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హైటెన్షన్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఉద్రిక్తత నెలకొంది. శిశుమందిర్ పాఠశాల వద్దకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేరుకోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరు పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రభుత్వ కళాశాలల భూములు, శిశుమందిర్ పాఠశాలలో అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే రమణారెడ్డి ఇప్పటికే తెలపడం అయితే మనమైతే గమనించవచ్చు. ఇక హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్,
హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్. యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సర్క్యులర్ జారీ చేశారు. ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ విక్రయాలు జరపవద్దని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం జిల్లాలోని పెట్రోల్ బంక్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల్లో శాంతి భద్రతలు, రహదారి రక్షణ బలోపేతం చేసేందుకు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలను, ఉత్తర్వులు జారీ చేశారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా నిబంధనలను పాటించడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత అని కూడా గుర్తు చేశారు. కుటుంబ సంక్షేమం కోసం అత్యంత అవసరమని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించిన వ్యక్తులు పెట్రోల్ కోసం వచ్చినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా అవగాహన కల్పించాలని, ఈ విషయమైన పెట్రోల్ బంక్ ప్రాంగణంలో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేయాలని, సంబంధిత సిబ్బందికి ఆదేశాల అవగాహన కల్పించాలని కలెక్టర్ అయితే తెలిపారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా గ్రామాభివృద్ధి లక్ష్యంగా సర్పంచుల పరిపాలన సాగించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే మాలరెడ్డి రంగారెడ్డి అయితే తెలిపారు. ఇక దుకాణదారుల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, ఇరుకిరుకు రోడ్డు ఇబ్బందుల్లో వాహనదారుడు మంచాల రోడ్లో వెళ్లాలంటే నరకయాతనని, రోడ్డు వెడల్పు పనులపై ఎమ్మెల్యే దృష్టి సారించాలని, మున్సిపల్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు చొరవ చూపాలని, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని పట్నం ప్రజలు, రంగారెడ్డి జిల్లా ప్రజలైతే కోరుతున్నారని కూడా మరి ప్రచురించారు. అదేవిధంగా మహిళల ఆర్థికాభివృద్ధికి తెలంగాణ చర్యలు బేషంటున్నారు. ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర, ఇది చాలా దారుణం. దీనికి మూలాలు హైదరాబాద్లో ఉండటం, దీన్ని మరి హైదరాబాద్ చెంచెలగూడ జైలు నుంచి పాకిస్తాన్కి కాలు వెళ్ళటం, దీన్ని మనం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. మరి మనకు తెలుసు, గతంలో లుంబిని పార్క్ కావచ్చు, లేదంటే గోకుల్ చాట్ కావచ్చు, మరి దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ వద్ద జరిగిన ఘోరాలు మన కళ్ళ ముందే ఇంకా కదిలియాడుతూనే ఉన్నాయి. ఇలా మరి హైదరాబాద్లోనే ఈ రకంగా జరగటాన్ని, మరి హైదరాబాద్ జైలు నుంచి పాకిస్తాన్ కాలు వెళ్ళడాన్ని, ఢిల్లీ ఎర్రకోట దగ్గర కూడా మరి విధ్వంసానికి ప్లాన్ చేయడాన్ని చూస్తే మనం ఎంతటి ఇబ్బందుల్లో ఉన్నామో అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి కూడా తన సామాజిక బాధ్యతగా తన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకొని మరి అనేక జాగ్రత్తలు వహించి, ఏమైనా అనుమానాలు వస్తే మరి పోలీసులకి వెంటనే ఇన్ఫామ్ చేయాల్సిన అవసరం ప్రతి వ్యక్తి మీద ఉంది. దీన్ని మనం అయితే దృష్టిలో పెట్టుకోవాలి. ఇతర నగరాల్లోనూ ఈ ఐఈడి పేలుళ్లకు ప్లాన్, ప్రముఖ దేవాలయాలు లక్ష్యంగా దాడులు జరిగే ఛాన్స్, ఇస్లామాబాద్ మసీద్ పేలుడుకు ప్రతీకంగా మరి ఉగ్రవాదుల కుట్రలు, ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్లో ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేస్తుందని సమాచారం. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం అందిస్తున్నట్లు తెలుస్తుంది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ద్వారా దాడికి కుట్ర పన్నుతున్నట్లుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్లోని మసీదులో జరిగిన పేలుడుతో ప్రతీకారం తీర్చుకోవడమే ఈ కుట్ర వెనుకున్న ప్రధాన ఉద్దేశమని భద్రతా దళాలు అయితే చెప్తున్నాయి. మరి ఇలాంటి కుక్కల్ని మరి ఇలాంటి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఇండియాలో దారుణంగా ఇలా చేయడానికి ఇండియాలోనే కొంతమంది దౌర్భాగ్యులు కొంతమంది ఉండి ఇప్పటికీ కూడా పాకిస్తాన్కి వర్క్ చేసేవాళ్ళు. ఇండియాలో ఎవరు సపోర్ట్ చేయకపోతే అది జరగదు. ఇలాంటి దేశద్రోహులందరినీ ఏం చేయాలో మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక తెలంగాణ ఉద్యమకారులను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ అని డీసీసీ అధ్యక్ష పదవికి రాపోలు రాములు అర్హుడు కాదా అని చెప్పి తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు రాపోలు రాములు కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్ష పదవికి దక్కపోవడం చర్చనీయాంశంగా మారడంతో అతను ఈ వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఇక బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆమె బాధ్యతలు చేపట్టారు. ఇక వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఆచారం సర్కారు దవాఖానాలో దారుణం జరిగింది. దవాఖానాను సందర్శించిన డిఎంహెచ్ఓ శిశువు మరణంపై పరిశీలించిన చర్యలు, వైద్యులపై బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఇక దశావతార శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్యేను ఆహ్వానించారు కమిటీ సభ్యులు. ఇక శ్రీ చైతన్య పాఠశాలలో క్రీడా సమావేశం జరిగింది. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారని కూడా ప్రచురించారు. ఇక 108 అంబులెన్స్ తనిఖీ చేసిన వైద్యాధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ తుకారాం రాథోడ్ జిల్లాలో నడుస్తున్న 108 అంబులెన్స్ వాహనాలపై సమగ్ర తనిఖీలు అయితే చేస్తున్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఎదురులేని రేవంత్ మనం చూసాం. మరి రేవంత్ రెడ్డిపై వీకెండ్ అనాలిసిస్లో మరి తన యొక్క అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు కంది రామచంద్రారెడ్డి. ఇక అదేవిధంగా
బంజారా సమాజానికి మార్గదర్శకుడు సేవాలాల్. మరి బంజారా సమాజం మార్గదర్శకుడు సేవాలాల్ అని ఆయన ఆశయాల సాధన కోసం బంజారాలు పాటుపడాలని వైరియా శాసనసభ్యులు మాలోత్ రామ్దాస్ నాయక్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శ్రీజ లైవ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజ్ కుమార్ జాదవ్ అన్నారు. మండల కేంద్రమైన కారేపల్లి ఎంఆర్ఓ కార్యాలయం సమీపంలో శనివారం సేవాలాల్ 283వ జయంతి వేడుకల కమిటీ సభ్యులు మండల తహసీల్దార్ మరి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా భోగ్ బండారా కార్యక్రమం నిర్వహించిన అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ సంత్ సేవాలాల్ బంజారా సమాజానికి మార్గదర్శకుడని అయితే తెలియజేశారు. మరి ఎస్తేరు రాణి సేవలు ఏవైతే చిరస్మరణీయమని చెప్పి ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు కూడా చెప్పారు. ఇక ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని పంచాయతీరాజ్ చట్టంపై సంపూర్ణ అవగాహన కలపాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వి పాటిల్ మరి చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక మున్సిపల్ చైర్పర్సన్గా బండారి అనుష బాధ్యతలు స్వీకరించారు, అభినందించారు. అసెంబ్లీ ఇన్ఛార్జి కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ శ్రేణులు పట్టణ ప్రగతికి కృషి చేస్తున్నారు. నూతన చైర్పర్సన్ అనుష సతీష్ మనకి తెలుసు. ఆదిలాబాద్లో ఈ రోజున మరి కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా ఎదిగి మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీని జెండాను రెపరెపలాడించడానికి ముఖ్య కారకుడు ఈ పర్సన్ కంది శ్రీనివాసరెడ్డి. ఆయన ఓనే దీక్షతో మరి ప్రతికూల ఘటనలు ఎదురైనప్పటికీ మనకు తెలుసు అద్భుతమైన బ్యాటింగ్ పిచ్ మీద ఎవరైనా బ్యాటింగ్ చేస్తారు. కానీ బౌలింగ్ పిచ్లో బ్యాటింగ్ చేసి 60-70 రన్స్ 80 రన్స్ కొట్టినా కూడా, సెంచరీ చేయిపోయినా కూడా 60-70 రన్స్ కొట్టి పార్టీ మరి మ్యాచ్ గెలుపుకి ఎవరైతే కారణమవుతారో అతనే సూపర్ హీరో. మనం కంది శ్రీనివాసరెడ్డిని అలా చెప్పొచ్చు. ఓ పక్క మహారాష్ట్ర నుంచి ఓటర్లందరూ కూడా మరి ఆదిలాబాద్ లోపలికి చొచ్చుకొచ్చి ఒకవైపు కొంత తప్పులు తడగ్గా నడుస్తున్నప్పటికీ ఎదురొడ్డు ఉండి కాంగ్రెస్ పార్టీకి మరి ఎవ్రీ టైం ఓట్ బ్యాంకును పెంచుకుంటూ తనదైన శైలిలో కష్టపడుతూ 3.5 సంవత్సరాల పాటు మరి అన్నదానాన్ని చేస్తూ 108 లాంటి అంబులెన్స్ సేవల్ని సొంత ఖర్చులతో మరి అంబులెన్స్ సేవల్ని అందిస్తూ ప్రజలందరినీ మన్ననలు పొంది మరి కాంగ్రెస్ పార్టీకి మరి మున్సిపాలిటీలో 11 పైన స్వీట్లు తీసుకొచ్చి ఆ తర్వాత మరి బీఆర్ఎస్తో కానీ లేదంటే మరి ఎంఐఎంతో కానీ సెక్యులర్ భావాలు కలిగిన పార్టీలతో మరి ముందుకు వెళ్ళి చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీకి రావడంలో కీలక పాత్ర పోషించారు మరి ఈయన కంది శ్రీనివాసరెడ్డి. అదేవిధంగా తన ముఖ్య అనుచరుడిగా ఉండి మరి ప్రజల కోసం సేవ చేసే మరి అనుష సతీష్ ఎవరైతే ఉన్నారో సతీష్ వారి భార్య, వాళ్ళకి ఆ చైర్మన్ పదవి రావడంలో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న తీరు నా భూతో నా భవిష్యత్ అని కాంగ్రెస్ అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డి కూడా మెచ్చుకున్న పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. సో అనుష సతీష్కి కాంగ్రెస్ అయితే చెప్పారు. ఆదిలాబాద్ మున్సిపల్ సర్వతోముఖాభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అన్నారు. శనివారం ఆమె పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. శాస్త్రోక్తక పూజల అనంతరం తన సీట్లో ఆసీనులు అయ్యారు. సర్వమత ప్రార్థనలతో ఆశీర్వచనాలు అందించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జితో పాటుగా పలువురు కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు ఆమెకు అభినందనలు తెలిపారు. తనకు పదవి దక్కేలా కృషి చేయాలని కంది శ్రీనివాసరెడ్డితో పాటు ప్రతి ఒక్కరికి అనుష కృతజ్ఞతలు తెలిపారు. కృషి చేసిన వారికి 49 వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మున్సిపల్ అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమన్నారు. నూతన మున్సిపల్ చైర్పర్సన్కు అన్ని విషయాల్లో తగిన తోడ్పాటును అందిస్తూ ఆదిలాబాద్ను క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దుతామని, అభివృద్ధి చేస్తామని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ రోహిత్, కౌన్సిలర్లు ఆత్మ చైర్మన్ సంతోష్రావు, డీసీపీ మాజీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గంటర్ సుజాత, పట్టణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు, మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కారేపల్లిలో ఘనంగా భోగ్ బండారో కార్యక్రమానికి హాజరయ్యారు. వైరా ఎమ్మెల్యే అని కూడా ప్రచురించారు. అదేవిధంగా బెల్లంపల్లి యువత క్రీడల్లో రాణించాలని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి రమేష్ అండ్ వైస్ చైర్మన్ రాగంశెట్టి సత్యనారాయణ కూడా ఉన్నారని కూడా ప్రచురించారు. ఇక వేములవాడ కోరట్ల రోడ్డుకు మహర్దశ పట్టిందని 180 కోట్లతో 100 ఫీట్ల ఆధునిక రహదారి మంజూరైంది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషి ఫలితం వేములవాడ సిరికొండ మధ్య రాకపోకలకు భారీ ఊరట లభించింది. అభివృద్ధికి కొత్త దారులు హర్షం వ్యక్తం చేశారు ప్రజలను కూడా ప్రచురించారు. ఇక తెలుసు ఏమైనా అవార్డ్స్ ఏవైతే మార్చి 15న గ్రాండ్గా ఇవ్వబోతున్నారు, దీనికి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీని గురించి కూడా ప్రచురించారు. ఇక గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచుల పాత్ర చాలా కీలకమని మరి అదనపు కలెక్టర్ మా యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ అయితే చెప్పడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ఇంటా బయట ఫర్నిచర్ ఇదే కొత్త ట్రెండ్ అని చెప్పి మరి ఫర్నిచర్ గురించి కూడా మరి
ఇటువంటి జరిగింది. ఇరాన్ యూనివర్సిటీలో మళ్ళీ నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయని యుఏఈ సంచలన నిర్ణయం అనాథల కోసం 225 కోట్లు మరి యుఏఈ కట్టబెడుతుందని కూడా మరి ప్రచురించారు. ఇక స్పిరిట్ భామని రంగంలోకి దించుతున్న నాని అని కూడా ప్రచురించారు. ఇక మనకి తెలుసు టాలీవుడ్లో మినిమం గ్యారంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నాని ప్రస్తుతం ప్యారడైజ్తో మరి బిజీగా ఉన్నారు. మరోవైపు ఓజీ సుజిత్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీని ప్రారంభించబోతున్నారు. ఇవి కాకుండా మరికొన్ని లైన్లు ఉన్నాయి. ఇలా కెరీర్ పరంగా మంచి ఫామ్లో ఉన్న నాని ఇప్పుడు ఓబోల్ బ్యూటీతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పలు హిందీ చిత్రాలు నటించిన తృప్తి దిమ్రికి సందీప్ రెడ్డి వంగ తీసిన యానిమల్ మూవీ ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం తనకు లైఫ్ ఇచ్చిన సందీప్ వంగ తీస్తున్న స్పిరిట్లో ప్రభాస్కి జోడీగా చేస్తుంది. మరి మెయిన్ లీడా లేదా సెకండ్ హీరోయిన్ అనేది తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు నాని చేయబోయే మూవీ కోసం తృప్తిని హీరోయిన్గా అనుకుంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే తృప్తి టాలీవుడ్ ఎంట్రీ చిత్రం ఇదే కావచ్చు. గత కొన్ని సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్పై దృష్టి పెట్టిన నాని అందుకు తగ్గట్లే బాలీవుడ్లో మెల్లమెల్లగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం చేసిన ప్యారడైజ్లోనూ ఓ కీలక పాత్ర కోసం రాఘవ్ జ్యుయల్ అనే నటుడితో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పుడు తృప్తి పేరు వినిపిస్తుంది. చూడాలి మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే దాని మీద మరి ఆధారపడి ఉంటుంది. ఇక అదేవిధంగా ఓటీటీలోకి డిఫరెంట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిపోయిందని కూడా ప్రచురించారు. ఇక మనసు పిలిచింది అని చెప్పి 47 సంవత్సరాల తర్వాత కమల్ రజనీ కలిసి నటిస్తున్నారు. ఇద్దరు తమిళ నటులు తెలుగు వారికి ప్రీతి పాత్రలు. తెలుగు కుటుంబాలలో గుండెల్లో పాగా వేస్తున్న సూపర్ స్టార్ ఇద్దరు కలిసి నటిస్తున్నారంటే తెలుగు వారికి ఇది ఇద్దరి కథలెన్నో గుర్తుకు వస్తాయి. ఒక నోస్టాల్జియా అని మరొక వీరిద్దరు కలిసి నటిస్తున్నారని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. హిట్ అయిన కామెడీ సినిమా అని కూడా మరి ప్రచురించారు. ఓవరాల్గా మరి చూసుకుంటే రకంగా మనకి సినిమా న్యూస్తో పాటు మరి దీనిలో ప్రధానంగా ఈ రోజున టాప్లోనే మనం చూసాం. అల్లు వారింట పెళ్ళి సందడి నెలకొంది. మరి బన్నీ గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారని అల్లు వారి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. హీరో అల్లు శిరీష్ వివాహంలో త్వరలో జరుగుతున్న నేపథ్యంలో ఆయన సోదరుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫామ్ హౌస్లో గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చారు. ఈ వేడుకలను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అల్లు శిరీష్ నయనికా రెడ్డిల వివాహం మార్చి 6వ తేదీన జరగనుంది. పెళ్లి పనులు వేగంగా జరుగుతున్న క్రమంలో కుటుంబ సభ్యుల సన్నిహితుల కోసం అల్లు అర్జున్ ఈ పార్టీని ఏర్పాటు చేయటం అయితే జరిగింది. ఇక అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. కాస్త సంస్కారం ఉండాలి. ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్ర ప్రజలకు కానీ బిల్ గేట్స్ చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. అయినా ఆయన వైసీపీ గ్యాంగ్ తిట్టుబడడానికి కారణం ఏంటని జగన్ రెడ్డికి బిల్ గేట్స్ రాజకీయ ప్రత్యర్థి కూడా కాదే. అయినా ఆయన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణల కారణంగా వైసీపీ రెచ్చిపోయింది. పచ్చి బూతులు తిట్టారు. దీనికి అందరికీ కారణం బిల్ గేట్స్ విలువలు లేకపోవడం కాదు, ఆయన పర్యటన వల్ల చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట అని కూడా మరి ప్రచురించారు ఆంధ్రజ్యోతిలో. ఇక అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ దిశ మార్చడానికి అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకొని చంద్రబాబు ఈ క్రమంలోనే బిల్ గేట్స్ను సాదరంగా ఆహ్వానించి గౌరవ మర్యాదలు కల్పించారని చెప్పి రాసుకొచ్చారు ఆర్కే. మరి మీరేమంటారు కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక క్యారెట్ బీట్రూట్ ధరలు ఢమాల్ 100కు 3 కిలోలు ఇస్తున్న రిటైలర్లు అని కూడా మరి ప్రచురించారు. ఇక ఐఎన్ఎస్ అరిధమన్ సిద్ధం సముద్ర పరీక్షలు పూర్తిగా చేసుకున్న 3వ జల అంతర్గామి అని కూడా మరి సబ్మెరీన్ గురించి కూడా రాయటం అయితే జరిగింది. ఇక విద్యార్థి సంఘాల ఆందోళన స్వయంగా రంగంలోకి దిగిన పోలీస్ కమిషనర్ స్టూడెంట్ లీడర్లతో అధికారుల సమావేశం. నాన్ బోర్డర్లు క్యాంపస్లో ఉండే చర్యలతో హెచ్చరిక. మార్చి 2 వరకు ధర్నాలు నిరసనలపై ఆంక్షలు ఉన్నట్టుగా కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక భారత్ పరువు తీసేలా కాంగ్రెస్ తీరు ఉందని రాష్ట్రంలో పలు చోట్ల కాంగ్రెస్ కార్యాలయాలపై దాడులు, కోడిగుడ్లు టమాటాలు విసిరారు. బీజేపీఎం నాయకులు రాహుల్ దిష్టిబొమ్మ కాంగ్రెస్ ఫ్లెక్సీలు దహనం చేయడం అయితే మరి జరిగింది అని కూడా ప్రచురించారు. ఇక కాస్త సంస్కారం ఉండాలి. ఇందాక మనం ఏదైతే చదువుకున్నామో మరి జగన్మోహన్ రెడ్డికి సంస్కారం లేదని మరి ఈయన చెప్పడం అయితే జరిగింది. ఇక రగడ ప్రజా సమస్యలపై కౌన్సిల్లో నిలదీసిన విపక్షాలు అధికార పక్షం పేర్ల ప్రచార ఆర్భాటంపై టీడీపీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి టీడీపీ సిపిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు నేడు పనుల్లో నిధులు గోల్మాల్పై తీవ్ర ఆరోపణలు. సామాజిక పింఛన్లు, దోమలు పారిశుద్ధ్యం, జేఎన్ఎన్ఆర్ఎం టిడ్కో ఇళ్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రజా సమస్యలపై పరిష్కారంపై మరి అధికారులు చొరవ చూపడం లేదని కార్పొరేటర్లు మండిపడ్డారని కూడా మరి దీనిలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక ఏసీపీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్ ఫ్యామిలీ సర్టిఫికేట్కు 12,000 డిమాండ్. ఏసీపీని ఆశ్రయించిన బాధితుడు లంచం తీసుకుంటుండగా మరి అజిత్ సింగ్ నగర్లో మరి డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు అయితే పట్టుబడ్డాడు.
ఇక హుండీ కానుకలు లెక్కిస్తున్న సేవకులని దుర్గమ్మ ఆదాయం 2.89 కోట్లు 4వ తేదీ నుంచి 20 వరకు హుండీ కానుకల లెక్కింపు అని కూడా ప్రచురించారు. ఇక కాలం చెల్లిన మందులో సీజ్ 8 లక్షలు విలువ చేసే మందుల స్వాధీనం అనధికార ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోబోతున్నట్టుగా కూడా ప్రచురించారు. ఇక దుర్గమ్మ వారి ఆదాయం 2.8 కోట్లు ఉందని, కానుకల విలువ 171 గ్రాముల బంగారం, 2 కిలోల 880 గ్రాముల వెండి, పలు దేశాల కరెన్సీ కూడా వచ్చింది అని కూడా ప్రచురించారు. ఇక ప్రకృతి సాగులో పండించిన కాయగూరలను పరిశీలిస్తున్న కలెక్టర్ లక్ష్మీశా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులని కూడా మరి ప్రచురించడం అయితే జరిగింది. నగర పరిశుభ్రత మనందరి బాధ్యత అని స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో మేయర్ భాగ్యలక్ష్మి చెత్తను పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని కమిషనర్ అయితే తెలియజేయడం అయితే జరిగిందని కూడా ప్రచురించారు. ఓవరాల్గా మరి తెలుగు రాష్ట్రాలు ఏవైతే మరి ఇంపార్టెంట్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విపులంగా విశ్లేషించే ప్రయత్నం చేసేదే మన వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ నిష్పక్షపాతంగా ఉండి వార్తలను చేరవేసేదే మహాదిన పత్రిక. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఇవాళ వార్తాపత్రికల వార్తా విశ్లేషణ. నమస్తే.